కేంద్ర ప్రభుత్వానికి అమరావతిని ఆమోదించవలసిందిగా ఒక తీర్మానం చేసి పంపించినటువంటి విషయం గురించి ఆలోచన చేస్తే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా మతి భ్రమించిందా అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నాకు తెలిసి ఏ రాష్ట్రానికైనా ఆ రాజధానిని నిర్మించుకునేదానికి ఇది నా రాజధాని చెప్పుకునేదానికి అక్కడేటువంటి పార్టీకి అనుమతి ఉంటుంది. అది కాకుండా అమరావతినే క్యాపిటల్ అని చెప్పేసి మన విభజన చట్టంలోనే సెక్షన్ 5 కింద ఎప్పుడో తీర్మానం చేశారు. బహుశా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు పోయి అయ్యే సెక్షన్ 5లోనే అమరావతి అనేది క్యాపిటల్ గా ఉంది, దీన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పాల్సింది పోయి దీనికి ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఒక ప్రత్యేక సమావేశాలు పెట్టి ఒక తీర్మానాన్ని పంపించాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అసలు అమరావతి గురించి ఇంత హైప్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది సార్? అమరావతి క్యాపిటల్ నువ్వు డెవలప్ చేస్తానని చెప్తున్నావు, ఎస్ ఓకే. అదే రకంగా నాకు గుర్తుంది 2014లో కొత్తగా ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు అన్ని ప్రాంతాల యొక్క ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాన్ని సేకరించేటప్పుడు అత్యధికంగా విజయవాడ అటువంటి ప్రదేశంలో కడితే బాగుంటుంది, భౌగోళికంగా ఉన్నటువంటి రాష్ట్రానికంతా సమదూరంలో లేకుంటే సెంటర్గా లొకేట్ అయి ఉంది కాబట్టి విజయవాడ ప్రాంతంలో కడితే బాగుంటుందని చెప్పి ఆ రోజు ప్రజాభిప్రాయం ఇచ్చేటువంటి మాట వాస్తవం. ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నడిపేటువంటి ఈ యొక్క ప్రాంగణాలన్నీ ఈ ఉన్నటువంటి హైకోర్టు ఎంత ప్రాంగణంలో ఉందండి? ఉంటే 14-15 ఎకరాల్లో ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి సెక్రటేరియట్ విస్తీర్ణం అంతా ఎంత అండి? 20 ఉంటుందా, 30 ఉంటుందా? లేదు. ఇక్కడటువంటి అసెంబ్లీ అంతా ఒక 40-50 ఎకరాల కంటే ఎక్కువ స్థలంలో ఉందా? ఇక్కడటువంటి మిగిలిన ఆఫీసులు కానీ ఆఫీసులకు సంబంధించినటువంటి కాంప్లెక్స్ అండి ఇంకొక 100 ఎకరాల్లో ఉంటాయా? ఏ సెన్సిబుల్ పర్సన్ చేసినా నువ్వు కొత్తగా ఈ యొక్క క్యాపిటల్ నిర్మాణం చేస్తానంటే ఒక 500 ఎకరాలు తీసుకుంటే 500 ఎకరాల్లో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కట్టేదానికి అవకాశం స్పష్టంగా ఉంది. ఈరోజు తెలంగాణలో ఒక సెక్రటేరియట్ కట్టారు, పాత సెక్రటేరియట్ అయిపోయింది, కొత్త సెక్రటేరియట్ కావాలని చెప్పి 10 లక్షల ఎస్ఎఫ్టీలో ఈరోజు దేశమంతా చూసే పెద్ద ఎత్తున ఒక కొత్త సెక్రటేరియట్ కట్టారు. దాని యొక్క కెపాసిటీ 10 లక్షల స్క్వేర్ ఫీట్, దాని యొక్క విస్తీర్ణం అంతా కూడా 10 లక్షల స్క్వేర్ ఫీట్. మరి ఆ 10 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టడానికి 600 కోట్లు ఎంత ఖర్చు అయింది? కొత్త సెక్రటేరియట్ మన మన ట్యాంక్ బండ్ పక్కనటువంటి సెక్రటేరియట్ 10 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం ఉంటుంది, 600 కోట్ల వ్యయంతో దీన్ని కట్టడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఎంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నాడంటే అసలు ఊహించేదానికే అర్థం లేనంత పెద్ద ఎత్తున ఆయన దోపిడీ చేసేదానికి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ప్రగతి, అమరావతిలో డెవలప్మెంటు లేదా పోలవరం అని చెప్పి డబ్బులు సంపాదించుకునేదానికి కమిషన్ల కక్కుర్తికి విపరీతంగా ధనార్జన కోసం ఉపయోగిస్తున్నాడు తప్పితే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదానికి కాదనేది ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఒక సభలో నరేంద్ర మోడీ గారు, ఒక ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గారు చెప్తూ అసలు చంద్రబాబు నాయుడుకు ఈ పోలవరం ప్రాజెక్టు అదే రకంగా ఈ అమరావతి అనేటువంటి ప్రాంతము ఒక ఏటీఎం అయిపోయింది అని చెప్పాడు. ఎనీ టైం మనీ, ఈయన కొడుకు డబ్బు కావాల్సి వస్తే ఈ ప్రాజెక్టులు చెప్పడము, ఈ ప్రాజెక్టుల్లో టెండర్లు పిలవడము, ఇక్కడ కూర్చొని ఆ కాంట్రాక్టులు అప్పచెప్పినప్పటి నుంచి కమిషన్లు తీసుకొని జోబులు వేసుకునేది. చంద్రబాబు నాయుడు గారు, మీ ఎత్తుగడలు ఏమన్నా మాకు తెలియవనుకుంటున్నావా లేకుంటే ప్రజలకు తెలియవనుకుంటున్నావా? ఈరోజు స్పష్టంగా నేను అడుగుతున్నాను, నువ్వు తీర్మానం చేశావు, ఈ యొక్క అమరావతిని పర్మనెంట్ క్యాపిటల్గా గుర్తించాలని ఒక తీర్మానం చేశావు, పార్లమెంట్కి పంపించావు. ఈజ్ ఇట్ నాట్ యువర్ లెజిటిమేట్ డ్యూటీ? ఇదే రకమైనటువంటి తీర్మానం అసెంబ్లీలో పాస్ అయినటువంటి తీర్మానాన్ని కౌన్సిల్లో కూడా పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉందో లేదో చంద్రబాబు నాయుడు గారు? నువ్వు అసెంబ్లీ నుంచి కౌన్సిల్కు పంపిస్తానే మరుసటి నిమిషం నీ చిట్టా అంతా బయటకు వస్తుంది. కౌన్సిల్లో నువ్వు చెప్పాల్సి వస్తాయి. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు, వాళ్ళు నిలదీస్తారు నిన్ను, అయ్యా
ఈ అమరావతి అని ఉండేది ప్రజలకు ఉపయోగపడేదానికా, లేకుండా అంటే నీ జోబులు నింపుకుంటేదానికా? నువ్వు చేసేటువంటి అవినీతి ఎంత పెద్ద ఎత్తున ఈ అమరావతి పేరుతో నువ్వు దోచుకుంటున్నావో ఇవన్నీ బయటపడతాయని చెప్పి నువ్వు కౌన్సిల్గా తీర్మానం కూడా పెట్టా. ఈ యొక్క తీర్మానం పెట్టేటువంటి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. వ్యక్తిగతంగా నాకు ఒక ఆర్థిక స్తోమత ఉంటుంది. సతీష్ రెడ్డిగా నాకు కొన్ని ఆస్తులు ఉంటాయి, లేకుంటే నాకు కొంచెం ఆదాయం ఉంటుంది. నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటా. నాకు నా ఆర్థిక పరిస్థితికి సరిపోయేటట్లు ఒక 3,000 ఎస్ఎఫ్టీనో 4,000 ఎస్ఎఫ్టీనో లేదంటే ఇంకా అప్పు సప్పు చేస్తే ఒక 10,000 ఎస్ఎఫ్టీ ఇల్లు కడితే ప్రజలంతా చూసి సతీష్ రెడ్డి బాగా కట్టుకున్నాడు అబ్బా ఇల్లు అంటారు. నాకు ఆశ ఎక్కువైపోయి, అతి ఆశ ఎక్కువైపోయి, నేను కూడా ముఖేష్ అంబానీ అంటాలి అని చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టాడు కదా, ఆ స్థాయిలో నేను కట్టాలని చెప్పి మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు? ఏ రకంగా సతీష్ రెడ్డి అనే వ్యక్తికి అంటాలియా అనేటువంటి బిల్డింగ్, ముఖేష్ అంబానీ ఇల్లు లాంటి ఇల్లు కట్టాలంటే నన్ను ఒక తిక్కనా కొడుకు అనుకుంటారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టేటువంటి ఖర్చు, మీరు అమరావతి పైన చూపించినటువంటి హైపు చూస్తే రాష్ట్ర ప్రజలంతా ఇంతకంటే ఎక్కువ అధ్వానంగా నేను అనుకుంటాను. అసలు ఎంత అవసరం అండి ఈ యొక్క అమరావతి డెవలప్ అయ్యేదానికి? నువ్వు ఇచ్చినటువంటి నివేదికలోనే, నువ్వు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్లోనే 1,00,000 ఎకరాలు డెవలప్ చేస్తే ఆ 1,00,000 ఎకరాలకు కావాల్సినటువంటి నీకు డ్రైనేజ్ పైప్స్ కానీ, లేకుంటే సీవరేజ్ పైప్స్ కానీ, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వేసేదానికి కానీ ఎకరాకు దాదాపు 2 కోట్లు అవుతుంది. 1,00,000 ఎకరాలు నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను ఒక క్యాపిటల్. 2,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు నువ్వు ఆ రకంగా డెవలప్ చేస్తే ఇంటూ 2 కోట్లు అయితే 2,00,000 కోట్ల రూపాయలు ఎవడి నాయన దగ్గర ఉందేడా? నాకు అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టాలనుకున్నారు. ఆ మెడికల్ కాలేజీలు కట్టేదానికంతా కూడా ఆల్మోస్ట్ 50-60% అయిపోయినాయి. కొన్ని కాలేజెస్, కొన్ని కాలేజెస్ అయితే ఫంక్షన్లకు వచ్చినాయి, ఈరోజు నడుస్తున్నాయి కొన్ని కాలేజెస్. బాకీగా ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు కట్టాలంటే 5,000 కోట్లు. వాట్ ఈస్ 5,000 crores ఇన్ కంపారిజన్ టు దిస్ 2,00,000 crores? నాకు అర్థం కాదు. 5,000 కోట్లకి నీ దగ్గర లేక, ప్రభుత్వం దగ్గర లేదని చెప్పి పీపీపీ మోడల్లో ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు నువ్వు అప్పచెప్పాలనుకుంటాడు. అటువంటిది నీ దగ్గర 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తావా? నువ్వు కూర్చొని మాట్లాడినావు ఈ క్యాపిటల్ గురించి, సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్. వాట్ ఈస్ సెల్ఫ్ సస్టైనింగ్ సార్? డిడ్ యు ఎర్న్ అ సింగిల్ రూపీ అవుట్ ఆఫ్ దిస్ క్యాపిటల్ ఏరియా? ఈ రోజు వరకు 2014లో నువ్వు అధికారం వచ్చిన తర్వాత మొదలు పెట్టావు. సరే ఫస్ట్ ఇయర్ అంటే ఒక వదిలిపెట్టు. 2015 నుంచి ఒక సంవత్సరం అంటే ఆ యొక్క కొత్త ధనం అన్ని పోతాయి. 2015 నుంచి ఈరోజు 2026 అంటే దాదాపు 11 సంవత్సరాల టైంలో ఎంత ఆదాయం వచ్చిందండి? వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ సస్టైనింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్? ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రజలకు ఒకసారి నువ్వు చెప్పాలా? ఈరోజు ఆర్టీఐ యాక్ట్ కింద మా సానుభూతి పరులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. అసలు మీరు ఏ వర్కులు పిలుస్తూ ఉండరు? ఈ వర్కుల యొక్క కాస్ట్ ఎంత? మాకేదో డీటెయిల్స్ ఇవ్వండి, చెప్పండి ఎంత స్క్వేర్ ఫీట్ పడుతుందంటే మా దగ్గర సమాచారం లేదు. ఇది మాకు వచ్చినటువంటి రిప్లై. నీకు సాహసం ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నిజంగా నీలో నిజాయితీ ఉంటే ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు, లేకుండా ఉంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో కూర్చొని ఆ పుస్తకాలన్నీ మా ముందర పెట్టబ్బా. ఎంతెంత ఖర్చు అవుతుంది, ఏ బిల్డింగ్ ఎంత పెట్టావు, ఎంతమంది బిడ్డర్లు పాల్గొన్నారు? ఎంత అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటే, ఒక ఉదాహరణకు నాకు వచ్చేటువంటి ఒక డాక్యుమెంట్ తెప్పించి, అది ఏంటంటే ఈ యొక్క సెక్రటేరియట్ భవనం. చంద్రబాబు నాయుడు ఒక 5 బ్లాకులు పెట్టుకొని ఒక సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించదలిచినాడు. ఆ సెక్రటేరియట్కు 52 లక్షల ఎస్ఎఫ్టీ కావాలంటే 52 లక్షల ఎస్ఎఫ్టీ కట్టేదానికి 4,354 కోట్ల రూపాయలు. 4,354 కోట్ల రూపాయలు 52,20,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టడానికి. నేను అడుగుతున్నా, ఇప్పుడు హైదరాబాద్లో ఉండా, ఆల్మోస్ట్ పక్కనే ఉండా, ఇక్కడ సెక్రటరీ పక్కనే ఉండా, 10 లక్షలతో వాళ్ళు కట్టినారు. ఈరోజు దాంట్లో మోర్ దెన్ 40-50% అసలు దేనికి అవసరం ఉందో కూడా అర్థం కాకుండా ఉంది, ఖాళీగా ఉంది.
10 లక్షలతో కట్టినటువంటి తెలంగాణలో ఉన్న సెక్రటేరియట్ భవనమే దాదాపు 40-50% ఖాళీగా ఉంటే 52 లక్షల ఎస్ఎఫ్టీ ఎందుకు కడతావు స్వామి? ప్రజలకు నువ్వు ఒకసారి వివరించు. 52 లక్షలు ఎందుకు అవుతుంది? 52 లక్షల ఎస్ఎఫ్టీ అవసరం ఏముంది? ఆ 52 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు కట్టడానికి 4,354 కోట్లతో నువ్వు టెండర్స్ ఫైనలైజ్ చేసి ఆడ షాపూజీ పలంజీనో ఇంకెవరికెవరికో నీకు కావాల్సినటువంటి వాళ్ళకు అప్పచెప్పడము, వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ని జోబులు తీసుకోవడము. ఇంతటితో సరిపోలే చంద్రబాబు నాయుడు గారికి. బిల్డింగు 4,354 కోట్లు చేస్తే ఈయన ఆస్తి ఇంకా హద్దు లేకుండా పోయింది. అక్కడటువంటి ఆ బిల్డింగ్లకు, సెక్రటరియట్ బిల్డింగ్లకు ఏసీ చేయడానికి, ఏసీలు ఫిట్ చేయడానికి, ప్లంబింగ్లు పెట్టడానికి, ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్లు, అదే రకంగా అక్కడటువంటి చిన్న చిన్న పనులు, లిఫ్ట్లు ఇవన్నీ పెట్టడానికి 2,316 కోట్లు. అంటే దాదాపు ఒక్క సెక్రటేరియట్ బిల్డింగ్లోనే 6,671 కోట్లు. 10 times మోర్ దెన్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సెక్రటేరియట్కి అంతా అద్భుతమైనటువంటి బిల్డింగ్ అది కడితే దానికి అంతా అయినటువంటి ఖర్చు 600 కోట్లు. ఈరోజు నువ్వు 6,600 కోట్లు ఎవడిని ఆయన సొమ్మిది? ఎవడు కట్టాలి దీన్ని వెనక్కు? ఎవడి మీద ఈ భారం మొత్తం నాకు అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గారు దయచేసి సమాధానం చెప్పండి. ఈరోజు 6,671 కోట్లతో 52 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు కడుతున్నావు అంటే దాదాపు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 14,000 రూపాయలు, 14,000 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. అయ్యా స్వామి, నేను ఒక కాంట్రాక్టర్, నేను బతికేదానికి బతు తిరుగు చేసేదానికి నేను గతంలో కాంట్రాక్ట్ పనులు చేసేవాడిని. 3,000 రూపాయలతో నాకు ఇవ్వయా, 3,000 రూపాయలతో నీకు ఎట్లా కావాలంటే బిల్డింగ్ కట్టిస్తా. ఏమన్నా అర్థం ఉందా నువ్వు చేసేదానికి? హైదరాబాద్లో ఉండేటువంటి ద మోస్ట్ ప్రీమియర్ బిల్డింగ్, ఇక్కడటువంటి అన్నిటికంటే మోస్ట్ ప్రెస్టీజియస్ బిల్డింగ్లో 10 నుంచి 12,000 రూపాయలకు వాళ్ళకి అన్ని సౌకర్యాలు, ఇటాలియన్ మార్బుల్, వాళ్ళకి కావాల్సినటువంటి లిఫ్ట్లు, వాళ్ళకి కావాల్సినటువంటి సర్వెంట్ క్వార్టర్స్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్తో ఇచ్చేటువంటి బిల్డింగ్ 12,000 నుంచి 10,000 నుంచి 12,000 రూపాయలు ఇస్తాను. ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా. భూమి కొనుక్కుంటారు వాళ్ళే. దాదాపు 3 లక్షల రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉండేటువంటి ప్రాంతంలో భూమి కొని ఆ భూమికి కావాల్సినటువంటి పర్మిషన్లన్నీ తెప్పించుకొని ఆ పర్మిషన్లన్నీ తెచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టి నీకు అంతా కంప్లీట్ అయినాక 10 నుంచి 12,000కి ఇస్తే ₹1 భూమి మీద లేకుండా, ₹1 ప్లాన్ లేకుండా, దేనికి లేకుండా 14,000 రూపాయలు అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఏ రకంగా వచ్చింది? నీకు సాహసం ఉంటే, నీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ పేపర్లన్నీ బయట పెట్టు. ఒక కమిటీ ఆఫ్ ఇంజనీర్స్ పిలిపిస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ఒక జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తాం. నువ్వు వేసినటువంటి ఈ బిల్డింగ్లు, నువ్వు చేసేటువంటి డెవలప్మెంట్ ఒక ఫార్స్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. Please like, share and subscribe.